హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాయి. సో ఈరోజు మనం నైట్ షిఫ్ట్లో ఫోటో షూట్ చేద్దాం. నేను ప్రీవియస్గా డే టైంలో ఈవినింగ్ టైంలో చేశాను, బట్ ఇప్పుడు వచ్చేసి మనకి నైట్ టైం అయింది. సో నైట్ టైంలో ఈ యొక్క కెమెరా యూజ్ చేసి మాన్యువల్ మోడ్లో మనము షూట్ అనేది ఎలా చేస్తామో ఈరోజు తెలుసుకుందాము. సో మీకు కెమెరా గురించి బేసిక్స్ తెలియాలి అంటే నేను ప్రీవియస్గా కెమెరా అపర్చరు, షటర్ స్పీడ్, అలానే ఐఎస్ఓ అంటే ఏంటి అని నేను చేశాను. సో మీకు వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను పైన కార్డ్స్లో వీడియో ఒక ఛానల్ ఆ వీడియో ఒక లింక్ అనేది ఇస్తాను. సో మీరు చూసి అపర్చర్ అంటే ఏంటి, షటర్ స్పీడ్ ప్లస్ ఐఎస్ఓ అంటే ఏంటి అని తెలుసుకోగలుగుతారు. సో వాటిని యూజ్ చేసి మనం ఇవాళ షూట్ చేద్దాం అన్నమాట. సో నేను వచ్చేసి ఈరోజు ఈ కెమెరా వచ్చేసి మోడలు కెనాన్ 1200D. సో మీరు చూసినట్లయితే నేను యూజ్ చేసే కెమెరా 1200D. సో ఈ యొక్క లెన్స్ వచ్చేసి 50mm, చిన్నది 50mm లెన్స్. ఇది వచ్చేసి పోర్ట్రేట్స్కి యూజ్ చేస్తారు ఎక్కువ. సో నేనున్న లొకేషన్ వచ్చేసి నానక్రమ్ కూడా, ఒకసారి లొకేషన్ చూపెడతాను. సో నానక్రమ్ కూడా హైదరాబాద్ అన్నమాట ఇది. సో చూసారు కదా, ఇది ఒక లొకేషన్. సో కెమెరా ఆన్ చేసుకున్నట్లయితే సో ఇప్పుడు టైం కూడా చూద్దాం మనము. మీరు ఒకసారి టైం చూసినట్లయితే ఈవినింగ్ 6:32 అవుతుంది. 6:32. సో ఇక్కడ క్యామ్ ఆన్ చేశాను. సో దీనికి మనకు లొకేషన్ మీన్స్ ఇక్కడ నైట్ టైం కదా, నైట్ ఇప్పుడు చీకటి అయింది కదా, ఇక్కడ మనము దానికి తగ్గట్టు మీరు చూసుకోండి. సో ఇది నార్మల్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ మోడ్లో పెట్టి చేస్తారు. సో అది చేయొచ్చు, బట్ బిగినర్స్కి అయితే నేర్చుకోవాలి అనుకుంటే మాన్యువల్ మోడ్ బెటరు. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా కానీ మాన్యువల్ మోడ్లోనే పెట్టి షూట్ చేస్తారనమాట. సో ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా అపర్చరు, ఐఎస్ఓ, షటర్ స్పీడ్ అని ఈ మూడు మెయిన్ పిల్లర్స్ ఉంటాయన్నమాట ఈ ఫోటోగ్రఫీలో. సో అవి మనకు అర్థమైపోతే ఈజీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫస్ట్ చూసినట్లయితే దీన్ని ఇక్కడ పడుంది కదా 2 యారోస్ లెక్క చేంజ్ అవుతుంది చూసారా. సో ఇది ఫస్ట్ వచ్చేసి షటర్ స్పీడ్ అంటారు అన్నమాట. సో మనకు షటర్ స్పీడ్ వచ్చేసి 1/125 ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే 1 సెకండ్లో 1/25 ఒక వంత్ అన్నమాట. సో అది అంత స్పీడ్లో ఉందన్నమాట. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ 1 సెకండ్కి అంటే స్లో షటర్ స్పీడ్ అవుతుంది 1 సెకండ్కి, లేదు అంటే హైలో పెట్టుకోవాలంటే హైలో. సో ఈ షటర్ స్పీడ్ ఎందుకు అంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఏదైనా పక్షులు కానీ మూవ్ అవుతున్నప్పుడు ఈ యొక్క షటర్ స్పీడ్ హైలో ఉన్నప్పుడు వాటిని క్యాప్చర్ చేయడానికి ఈ యొక్క షటర్ స్పీడ్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ f1.8 అనేది అపర్చర్ అన్నమాట. అపర్చర్ అనేది ఎందుకు అంటే మనకి ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీన్స్ ఈ బ్లర్, సో మనకి ఎక్కువ బ్లర్ రావాలా, లేదు అంటే నార్మల్ బ్లర్ రావాలా, సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకోనికి. అలానే మనకి ఈ లెన్స్లో మనకి పోయే ఒక ఆ లైట్ అనేది ఉంటుంది. సో లైట్ని బేస్ చేసుకొని కూడా ఈ అపర్చర్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే ఆ లైట్ని తగ్గట్టు అపర్చర్ని బట్టి ఆ లైట్ అనేది వెళ్తుందన్నమాట. సో ఈ ఐఎస్ఓ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనకి ఎక్స్పోజర్ అంటే లైట్ ఎక్కువ చేయడానికి, అంటే మనకి ఇప్పుడు నైట్ టైంలో లైట్ అంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి తగ్గించడానికి ఈ ఐఎస్ఓ అనేది యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇది మాన్యువల్ మోడ్, ఇక్కడ ఎంఐని చూసినట్లయితే అది మాన్యువల్ మోడ్. సో మనకి మోడ్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్కేస్ నేను ఆటో పెట్టినా అనుకుంటే ఇది ఆటో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటో వచ్చేసింది. సో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ ఇక్కడ చూస్తారు ఇది ఆటోమేటిక్గా మనకి ఏం సెట్టింగ్స్ రావట్లేదు. సో నేను అట్లా కాదు, నాకు కావాల్సింది మాన్యువల్ మోడ్. సో ఇక్కడ చేంజ్ చేస్తాను మాన్యువల్ మోడ్కి. సో ఇది మాన్యువల్ మోడ్. సో ఇక్కడ మనకి మాన్యువల్ మోడ్కి వచ్చింది. సో ఇది మనకి ఇలా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనకి నా షటర్ స్పీడ్ వచ్చేసి నేను 1/125 పెట్టుకుంటున్నా ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఈ యొక్క నైట్ టైంకి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక అపర్చర్ వచ్చేసి నేను 1.8 ఉంది ప్రజెంట్. సో మనకి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఏవి అనేది ఇక్కడ డిలీట్ అనే ఐకాన్ ఉంది కదా, సో ఇక్కడ చూసారు కదా. సో ఇది ప్రెస్ చేసినప్పుడల్లా మనకి ఈ యొక్క ఇది అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి సో ఈ బటన్ని మనము తిప్పినట్లయితే ఇది ఉంది పైన, సో ఇది తిప్పినట్లయితే చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది మనకు. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇట్లా అంటున్నానో సో అది చేంజ్ అవుతుంది. సో ఇది ఒక బటన్ అన్నమాట. సో దీంతో మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి ఐఎస్ఓ కార్డ్కి రావాలి అనుకుంటే ఈ క్యూ అనేది ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. సో మనకు అప్పుడు అన్నిటికీ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఐఎస్ఓ వచ్చేసి ఆటోలో పెట్టుకుంటున్నా. ఐఎస్ఓ వచ్చేసి మనకి 6400 వరకు కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ మనకి అంత అవసరం లేదు ప్రజెంట్ అయితే. సో నేను ఆటో పెట్టేసుకుంటున్నా. సో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో ఇది అపర్చర్ వచ్చేసి ప్రజెంట్ నేను 2.0 పెట్టేసుకుంటున్నా. సో ఇక్కడ షటర్ స్పీడ్ వచ్చేసి 1/125. సో దీన్ని బట్టి మనం ఒక ఫోటో తీద్దాము, దాన్ని బట్టి మనకి ఎట్లా వస్తుందో చూడండి మీరు. ఓకేనా భయ్, నిల్చో భయ్. ఓకే, రెడీ భయ్యా. సో ఇక్కడ చూడు భయ్యా. సో ఇక్కడ చూసారు కదా మనకి నార్మల్గా ఫోటో వచ్చేసి కనిపిస్తుంది. ఒక నిమిషం భయ్యా, ఇక్కడ చూసారు కదా, ఒక నిమిషం చూపిస్తాను.
సో ఇక్కడ మనకి బ్రైట్నెస్ అనేది బాగుంది, బట్ ఫోటో వచ్చేసి కొద్దిగా బ్లాక్గా వస్తుంది కదా. సో దీన్ని బట్టి మనం కొద్దిగా చేంజెస్ చేసినట్లయితే మనకి ఫోటో మీద కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఒక్క నిమిషం భయ్యా. సో దీన్ని మనము షటర్ స్పీడ్ వచ్చేసి 1/100కి పంపిస్తున్నా. 100కి అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఏమి ఇక్కడ కదిలేవి లేవు. సో కాబట్టి మనకి ఇది ఎంత తక్కువగా ఉన్నా అంత మంచిగానే ఉంటుంది. బట్ ఎక్కడైనా మూమెంట్స్ అంటే ఆబ్జెక్ట్ కదులుతుంది అంటే ఆబ్జెక్ట్స్ ఇన్ సెన్స్ లైక్ కదిలే వాహనాలు, లేదు అంటే ఏదైనా బైక్స్ పోతున్నాయి అనుకోండి, అంటే పక్షులు కానీ ఏదైనా రన్నింగ్ చేసే మనిషి అట్లా హ్యూమన్ ఎవరైనా వెళ్తున్నారంటే దానికి షటర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటే బెటర్. సో ఇప్పుడు అక్కడ మనకి రన్ చేసేది ఎవరు లేరు కాబట్టి, సో ఇక్కడ మనోడు ఉట్టిగా నిల్చున్నాడు కాబట్టి, సో ఇది మనకి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. సో ఇది ఒక అపర్చర్ అనేది బ్లర్ కోసం అన్నమాట. సో బ్లర్ నేను తగ్గించుకుంటున్నా. సో ఇది ఎంత తగ్గించుకుంటే ఇక్కడ ఒక లైట్ అనేది ఎక్కువ వెళ్తుంది, ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ వెళ్తుంది. సో అట్లా ఈ ఐఎస్ఓ అనేది ఆటోమేటిక్గా నేను ఆటోలో పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు కొద్దిగా చూద్దాము. చూడు బ్యా ఇక్కడ అక్కడ సరిగ్గా మళ్ళీ ఇక్కడే ఉంటాయి. సో ఇది చూసారు కదా. సో అటు పోయి మనోడు అక్కడ పోయింది మనోడు. సో దానికి దీనికి కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇది కొద్దిగా లైట్ అనేది ఫోకస్ ఎక్కువ వచ్చింది. సో ఇది సో ఇందులో క్లారిటీ కూడా ఎక్కువైంది, క్లారిటీగా వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ మన అదే పొజిషన్లో ఉన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మన మీద కొద్దిగా లైట్ ఫోకస్ అనేది ఎక్కువ వచ్చింది, చూసారా. సో అలానే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది కూడా నేను 3 ఫొటోస్ తీశాను. సో అటొకటి ఇటు 2 అన్నమాట. సో చూసారు కదా బాగా వచ్చింది ఇక్కడ. సో అలానే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ చాలా బ్లర్గా వచ్చింది, చూసారు కదా. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది జూమ్ చేస్తున్నా. సో చూసారు కదా ఎంత బ్లర్ వస్తుంది, ఇది బ్లర్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇంత బ్లర్ వస్తుంది అంటే మనకి ఈ యొక్క అపర్చర్ అనేది ఉంది కదా. సో ఇక్కడ అపర్చర్ అనేది చాలా తక్కువ ఉంది. సో తక్కువ ఉన్నందువల్ల అది మనకి అంత బ్లర్ వస్తుంది. ఇన్ కేస్ నేను అపర్చర్ అనేది ఎక్కువ చేశాను అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 పెట్టాను అనుకోండి. సో ఇక్కడ 4 పెట్టాను. సో ఈ యొక్క షటర్ స్పీడ్ కూడా నార్మల్ అట్లానే ఉంది. నేను 125కి పెట్టుకుంటున్నా. సో ఇది నార్మల్గా ఆటోలోనే ఉంది. ఎప్పుడైనా ఐఎస్ఓ అనేది ఆటోలోనే ఉంటుంది. సో నేను అది చేంజ్ చేయాలనుకోవట్లేదు. సో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో ఉండిపోయి ఒకటి. సో ఇప్పుడు చూద్దాం ఒక పిక్ ఇక్కడ కొద్దిగా సో ఇక్కడ చూడండి టచబే. సో ఇది చూడండి, ఇది ఎందుకు ఇంత నల్లగా వచ్చింది, బ్లాక్గా వచ్చింది అనుకున్నట్లయితే, సో మీకు ప్రీవియస్లీ మీరు నా పాత వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఇక్కడ మనము సో ఇక్కడ మనము ఈ యొక్క అపర్చర్ అనేది పెంచుతూ ఉన్న కొద్దీ మనకి ఏ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఈ లోపల లెన్స్ ఉంటుంది కదా. సో అమౌంట్ ఆఫ్ లైట్ అనేది తక్కువ వెళ్తుంది. సో ఇది పెంచుతూ ఉంటే అమౌంట్ ఆఫ్ లైట్ వెళ్ళడము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే మీకు లైక్ మనకు ఒక చీకటి గది ఉంది అనుకోండి. సో అందులో ఏం లైట్ లేదు, మనకు ఒక కిటికీ ఉంది అనుకోండి. సో ఆ కిటికీ ఏంటి అంటే మనకు కొద్దిగా తెరిస్తే కొద్దిగా లైట్ వస్తుంది, మొత్తం తెరిస్తే మొత్తం లైట్ వస్తుంది, చాలా ఎక్కువ మొత్తంలో లైట్ వస్తుంది. అట్లానే ఇందులో కూడా ఇది ఈ యొక్క అపర్చర్ అనేది ఒక కిటికీ లాంటిది అన్నమాట. సో ఇదంతా చీకటి గదిలో ఒక కిటికీ లాంటిది. సో దాన్ని మనం ఎంత తెరిస్తే అంత లైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు తెరవడానికి మనము ఇది తక్కువ చేసుకోవాలి. ఇది తక్కువ చేసుకోండి, ఎఫ్ అనేది ఉంది కదా. సో దానికోసం ఇది తక్కువ చేసుకుంటే మనకి ఈ యొక్క కిటికీ అంటే ఇంత లోపల ఉన్న ఆ యొక్క లెన్స్లో అపర్చర్ అని ఉంటుంది. సో దాన్ని చిన్నగా ఉంటుందన్నమాట, రౌండ్గా. సో అది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది తక్కువ చేసుకుంటే అది ఇట్లా పెద్దగా అవుతూ ఉంటుంది. సో దీన్ని పెంచామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ నేను ఇంకా 8కి పెంచా అనుకోండి. సో అది ఇంత చిన్నగా అవుతుంది అన్నమాట, చిన్నగా తగ్గిస్తూ ఉంటుంది. ఇది తగ్గించా అనుకోండి, ఇది నెంబర్ తగ్గించా అనుకోండి. సో ఇది ఇట్లా పెరుగుతూ ఉంటుంది, ఇందులో లోపల లెన్స్లో ఉంటుంది. సో అది మీకు ప్రీవియస్ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో అలా అన్నమాట. సో దాని ఎఫెక్ట్ వల్ల మనకి ఈ యొక్క పిక్ అనేది చూసారు కదా. ఈ పిక్ అనేది మరి అంటే మనకి ఇది నైట్ టైం కాబట్టి వీడియోలో ఇట్లా వస్తుంది. సో కెమెరాలో అయితే నార్మల్గా వచ్చింది. సో అలా అన్నమాట. అలానే మీరు చూసినట్లయితే బ్లర్ కూడా మనకి నార్మల్ వచ్చింది, అంత బ్లర్ ఏం రాలేదు. చూసారు కదా, అది ప్రెసేబే చూసారు కదా, ఇక నార్మల్ బ్లర్ వచ్చిందనమాట. సో అలా. సో మనకి ఎప్పుడైనా కానీ ఈ యొక్క సెట్టింగ్స్ మీదనే ఎప్పుడైనా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి ఈ యొక్క అపర్చర్ అనేది
చాలా తక్కువ మొత్తంలో పెట్టేసుకుంటే బెటరు. అదైనా కానీ మనకి ఏమంటారు వెదర్ని తగ్గట్టు చేంజెస్ చేసుకుంటే బెటరు. సో నేనైతే ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటి అంటే 1.8, ఇది చిన్నది కాబట్టి ఇది 1.8 లెన్స్ కాబట్టి సో అది అంతే తీసుకుంటుంది. మనకి 55 to 250 mm లెన్స్ అయితే మినిమం వచ్చేసి 2.5 సంథింగ్ ఏదో ఉంటుంది, అది అక్కడి నుంచి తీసుకుంటుంది అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకి బ్లర్ కానీ ఈ యొక్క లైట్ ఎఫెక్ట్ పోవడం, అంటే లైట్ అనేది పోవడం కానీ దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట. సో అలా అన్నమాట. సారీ. సో ఇక్కడ మనం వచ్చేసి ఇంకొక పిక్ తీద్దాము. సో నేను ఎప్పుడైనా రికమెండ్ చేసేది ఏంటి అంటే ఇది ఎంత లోలో ఉంటే అంత పెట్టేసుకుంటే బాగుంటుంది. సో ఈ యొక్క స్పీడ్ వచ్చేసి 1/125. సో ఇప్పుడు ఒక పిక్ తీద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే. సో ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తుందా? ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనము ఎంత తక్కువలో పెట్టుకుంటే పిక్ అనేది అంత హైలో వచ్చింది, చూసారా? చాలా బాగా వచ్చింది. అలానే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చూడండి. సో ఇక్కడ నేను పక్కనే సో ఇక్కడ పక్కనే ఈ యొక్క ఇది చూపెట్ ఇది ఈ యొక్క చెట్టు అనేది ఎంత బ్లర్ అయింది. సో ఇది చెట్టు కదా. సో ఇందులో చూడండి ఇక్కడ మనకి పక్కన ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చెట్టు మనకి అసలు బ్లర్ అయిపోయింది, మనకి ఏం కనిపించట్లేదు సరిగా. చూసారు కదా బ్లర్ అనేది. సో మనకి ఆబ్జెక్ట్ అంటే మనోడే మెయిన్ కనిపిస్తున్నాడు. సో అలా అన్నమాట. ఈ యొక్క అపర్చర్ అనేది ఈ చూసారు కదా ఎఫ్ అనేది ఉంది కదా. సో ఎఫ్ అనేది అందుకు యూజ్ అవుతుంది ఎక్కువ ఏంటంటే బ్లర్ చేయడానికి ఎక్కువ. అలానే ఈ అమౌంట్ ఆఫ్ లైట్ కూడా ఎక్కువ వెళ్తుంది అన్నమాట ఇందులో నుంచి. సో అందుకే మనకి పిక్ అనేది ఇలా వస్తుంది. సో చూసారు కదా. నేను ఇంకోటి కూడా తీస్తాను, అలానే చూడండి. మళ్ళీ ఇది బ్లర్ చేస్తాను, మనోని ఫోకస్ చేస్తాను ఎక్కువ. చూడ సో ఇక్కడ చూసారు కదా మనోడు అట్లా చెప్పే. సో ఇక్కడ చూసారు కదా మనోడేమో ఫోకస్గా వచ్చిండు. సో ఇక్కడ పక్కన ఉన్న లైట్స్, బ్యాక్గ్రౌండ్ లైట్స్ కానీ, సో ఇక్కడ చూసారు కదా ఈ చెట్టు పైన కనిపిస్తుందా ఒకసారి మళ్ళీ ఇగో చెట్టు చూసారా ఎంత బ్లర్ అయిపోయిందో. సో అలా అన్నమాట. సో ఈ 3 మెయిన్ పిల్లర్స్ అంటారు కదా, అపర్చరు, షటర్ స్పీడ్, ఐఎస్ఓ అనేది. సో మనకి ఎక్కువ ఐఎస్ఓ అనేది అంత అవసరం లేదు, అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేసి ఇందాక 6400 దాకా తీసుకుంది. చూసారా ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఐఎస్ఓ ఆటోలోకి వచ్చేసింది, నేనేం టచ్ చేయలేదు. సో ఇవి మెయిన్ అన్నమాట. మనకి ఇంకా చేంజెస్ అంటే చేసుకోవచ్చు. మనకి ఇంకా ఇక్కడ నార్మల్గా ఆటోమేటిక్ సెలెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో దాని సెలెక్షన్ బట్టి ఉంటుంది. సో దీని గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి కెమెరా గురించి అనుకుంటే మాత్రము నేను నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఇంకా చేద్దాము. అంటే నార్మల్ ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి. సో మనకి ఇంకా లైట్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ అలా ఉంటుందన్నమాట. అలానే ఈ ఫోకల్ అంటే ఇంకా మనకి లెన్స్ ఎక్కువ ఉంటే ఫోకల్ లెంత్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మనము చేద్దాము. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ఫ్యూచర్లో ఈ యొక్క ఛానల్లో కోడింగ్ సంబంధించిన కోడింగ్ మీన్స్ ఈ లైక్ వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన ట్యుటోరియల్స్ పెడదామని అనుకుంటున్నా. సో దాని గురించి మీరు ఏమంటారో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.